మనం ఈరోజు ఏపీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి గతంలో చర్చ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాని గురించి ఎవరు టెండర్లకి రావటం కానీ టెండర్ వేయటం కానీ జరగలేదు. మరలా ఇప్పుడు దీని గురించి చర్చ నడుస్తుంది. అలాగే మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. వీటి గురించి మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నాయకులు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే సార్. సార్, ఇది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 days బ్యాక్ అధికారులతో మాట్లాడటం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో 10 కాలేజీలని ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. నెల రోజుల్లోపు ఈ 10 కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణాలు మొదలవ్వాలి. పీపీపీ ద్వారా మీరు ఏం చేస్తారో నాకు అనవసరం, పనులు అయితే స్టార్ట్ అవ్వాలి అని చెప్పి అధికారులకు చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కాంట్రాక్టర్ల ముందుకొచ్చే అవకాశం ఉందా? కాలేజీల నిర్మాణం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ వచ్చి కంటిన్యూ అయితే నెక్స్ట్ మరలా 29 ఎలక్షన్ తర్వాత గనక ప్రభుత్వం మారితే పరిస్థితులు ఏంటి? ఏం చేయబోతున్నారు? ఏం జరగబోతుంది? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అభ్యంతరం తెలిపారు. ఒకవేళ నేను వచ్చినా కూడా వాటిని అడ్డుకుంటాను, తీసేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఈ మెడికల్ కాలేజీలు కట్టించింది పేద ప్రజల కోసం. ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ బాగుపడటానికి కోసం, ప్రైవేట్ వ్యక్తులు సంపాదించుకోవడం కోసం మాత్రం కాదు. పేద ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు కట్టించారు. వాటిలో ఒక 5 నిర్మాణం అంతా కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ దశలో ఉన్నాయి. ఒక 12 కాలేజీలు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. బట్ వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఎట్లయినా సరే, ఆయన ఒక మాట చెప్పారు, నేను సంపద సృష్టిస్తా అని. ఆ సంపద సృష్టించడం అంటే ఏంటి? ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమం ఈయన చేస్తానే ఉన్నారు. పేద ప్రజల గురించి ఆలోచించడం అనేది ఎక్కడా జరగటం వల్ల. ఇంకోటి ఇది కూడా ఏంటంటే, ఒక రకంగా మొండిగా జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆ పని నేను చేసి తీరుతానన్న ఉద్దేశంతో ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కింద ఒక 10 ఏరియాల కింద స్టార్ట్ చేయబోతున్నారు. స్టార్ట్ చేసినా ఇక్కడ మేము అడగదలుచుకుంది ఏంటంటే, రేపు ఈ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే వీళ్ళు పేద ప్రజలకి ఫ్రీ సీట్లు ఇస్తారా? ఫ్రీగా వీళ్ళు విద్యను అందిస్తారా? ఫ్రీగా ఒక 10 మందిని వీళ్ళు డాక్టర్లు చేయగలుగుతారా? ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి ₹1 పెడితే నాకు ఎంత వస్తుంది అనేది వాళ్ళు కమర్షియల్ గా చూసుకుంటారే తప్ప వాళ్ళు ఇక్కడ సేవ చేయడానికి మాత్రం వాళ్ళు ముందుకు రారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సేవ చేయడానికి వాళ్ళు రావట్లేదు, రూపాయి సంపాదించుకోవడం కోసం వస్తారు. మరి వీళ్ళు ఎందుకు అంత పట్టుబట్టి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు? ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరన్న విషయాన్ని కూడా వీళ్ళు పబ్లిక్ గా అనౌన్స్ చేయాలి. ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు? మాక్సిమం వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారు అంటే అది వాళ్ళ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే, లేదంటే వీళ్ళ బినామీ పేర్లతో ఉన్నటువంటి వ్యక్తులకే వీళ్ళు తీసుకెళ్లి ప్రతి ఒక్క సంస్థల్ని అప్పజెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి మనందరికీ తెలుసు. స్థానికంగా చిన్న చిన్న కాంట్రాక్ట్లు కూడా బయట ఎవరికో పేరుకు మాత్రం బయట ఎవరికో ఇచ్చామని చెప్పుకుంటారు, కానీ తీరా చూస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ పార్టీలో బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. అంటే దాని ద్వారా వచ్చే ఆదాయం వీళ్ళ పాకెట్ లో డైరెక్ట్ గా వెళ్తుంది. ఇది సార్ ముఖ్యంగా పీపీపీ మీద కక్షపూరితంగానే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి వీళ్ళు చేయడానికి ముందుకు వస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2029 వచ్చిన తర్వాత చెప్పిన విధంగా ఖచ్చితంగా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వచ్చి తీసుకొని చేస్తారో వాళ్ళందరికీ కూడా లైసెన్సులు రద్దు చేయడం అనేది 100% జరగదు సార్. వాళ్ళు ఎవరు చేయలేరు. ఎందుకంటే ఆయన ఉద్దేశం, రాజన్న కొడుకు ఆయన రాజశేఖర రెడ్డి గారు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో. అదే విధంగా అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉచిత విద్యను అందించాలి. ఈ వైద్య రంగంలో ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక ఎంబీబీఎస్ చదవాలంటే సంవత్సరానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కదా. అట్లాంటి భారం వీళ్ళ మీద ఉండకూడదనే ఉద్దేశంతో అదే విధంగా పేద ప్రజలకి ఉచిత వైద్యం కూడా, ఎవరైతే ఉచితంగా చదువుకుంటారో వాళ్ళు మాత్రమే రేపు ఉచిత వైద్యం చేయడానికి ముందుకు వస్తారు. లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్న వాళ్ళు రేపు ఖచ్చితంగా వాళ్ళు కూడా కమర్షియల్ దారిలోనే పోతారు. కమర్షియల్ వాళ్ళు కూడా రేపు లక్షల జీతాలు తీసుకుంటారు, లక్షలు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఉచిత వైద్యం అనేది అంతరించిపోతుంది. ఈ పీపీపీ అనేది కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కానీ వచ్చి ముందుకు వస్తే ఈ వైద్యం ఇంకా ఈ సేవలు ఇంకా వెలగట్టలేవు. మన అంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో వస్తాయి సార్ ఈ ట్రిపుల్ పీ ద్వారా. ఓకే ఫైన్ సార్. మరొక అంశం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల పర్యటనలో జరిగినటువంటి ఒక సంఘటన. సో ఆ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అటువైపు నుంచి వెళ్తున్నటువంటి నేషనల్ హైవే ప్రాజెక్టుకి సంబంధించి నిరాశ్రయులైనటువంటి వారు జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. వారి బాధలు చెప్పుకోవటం జరిగింది. దాంతో ఆయన స్పందిస్తూ
ఈ ఈ ప్రభుత్వం పరిహారం ఇస్తే తీసుకోండి, లేదా ఒక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వచ్చాక మీకు న్యాయం చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు ఒకవేళ మీరు రాకపోతే అనేటువంటి ప్రశ్న అడిగారు. మరలా ఈ 3 ఏళ్ళు మా పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు అడగటం జరిగింది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనా, లేదంటే బాధితుల తరపున బాధ్యత తీసుకుని ప్రభుత్వంతో పోరాడేటువంటి పరిస్థితి కానీ, కొట్లాడేటువంటి పరిస్థితి కానీ లేదా? సార్, మొన్న జరిగిన పులివెందుల పర్యటన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలైనట్టు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలైన తర్వాత ఏ విధంగా అన్ని నియోజకవర్గాల్లో ఇట్లాంటి సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళకి ఎక్కడ పెద్ద దిక్కు అనేది లేదు. ఇప్పుడు అందరికీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఇప్పుడు సమస్యలు చెప్పుకోవడానికి ఏకైక పెద్ద దిక్కు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన అయితేనే వీళ్ళందరికీ న్యాయం చేయగలడనే నమ్మకం ఉంది కాబట్టి ఆయన వచ్చినప్పుడు సమస్యల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచో లేదంటే ఒక వైసీపీ వ్యక్తులకు అన్యాయం జరిగినా ఏదైనా జరిగినా వాటిని ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాడు వైసీపీ. వీళ్ళ పరిపాలన ఎట్లా ఉందంటే పార్టీల వైజ్ గా, వాళ్ళు టీడీపీయో జనసేనో బీజేపీ అయితే వాళ్ళకి న్యాయం చేద్దాం, వీళ్ళు వైసీపీ వాళ్ళైతే వీళ్ళని పక్కన పెట్టేస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా చెప్పున్నారు వాళ్ళకి పనులు చేయొద్దని. సో ఇప్పుడు కష్టాలు ఉన్న ప్రతి ఒక్కరికి కనిపించే ఒకే ఒక సొల్యూషన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చారు, ఆ స్థలాల గురించి తీసుకున్నారు, ఆయన అడగడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేయండి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ సమస్యలు తీరుస్తాం. అది 100% ఆయన చెప్పిన దాంట్లో ఏం తప్పు లేదు. కానీ ఎవరు దాంట్లో తప్పులు ఎదుగుతున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు ఎదుగుతున్నారు. ఏమని తప్పులు ఎదుగుతున్నారు అంటే 3 సంవత్సరాల వరకు వీళ్ళు ఏం చేయాలా, 3 సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతాడో అవడో, ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తానని వీళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాన్ని చాలా కిండలుగా, వ్యంగ్యంగా, సునకానందం పొందుతున్నారు. వాళ్ళు అసలు యాక్చువల్గా వాళ్ళకి బుర్రలు ఉన్నాయా? సిగ్గుందా? ఈ 3 సంవత్సరాలు మేము ఉన్నాం, న్యాయం చేస్తాం, మీరు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ సమస్యలు ఏదైనా ఉంటే మా దాకా తీసుకురండి, మేము పరిష్కరిస్తామని చెప్పాల్సింది పోయి, వాళ్ళకి వెన్నుదండగా ఉండాల్సింది పోయి, జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల తర్వాత అవుతారో ఎవరో ఆయనకి చెప్పారు, ఈ 3 సంవత్సరాలు మీరేం చేయాలని పోయి ఆ బాధితుల్ని క్వశ్చన్ చేస్తారండి సార్ వీళ్ళు సిగ్గు లేకుండా. బాధితులు క్వశ్చన్ చేస్తారండి సిగ్గు లేకుండా. బాధితులకు మేము ఉన్నామమ్మా, మేము ప్రభుత్వం మాది, అధికారంలో మేమున్నాం, ఆ సమస్యలు ఏదైనా ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి దాకా పోవాల్సిన అవసరం లేదు, మాకు చెప్పండి, మీరు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాల్సింది పోయి సిగ్గు లేకుండా నిన్న జరిగినటువంటి సంఘటన వ్యంగ్యంగా మాట్లాడుతూ వీళ్ళు చమత్కారంగా మాట్లాడుతున్నారే. నిజంగా సిగ్గుందా ఈ తెలుగుదేశం పార్టీకి నేను అడుగుతున్నాను. అంటే వైసీపీ పార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం చేయకూడదని ఫిక్స్ అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఆ విధంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీలో పేద ప్రజలు లేరా అండి? ప్రభుత్వ పథకాలు నమ్ముకొని, లేదంటే ప్రభుత్వ కళాశాలలను, ప్రభుత్వ స్కూళ్లను నమ్ముకొని ఉండేవాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరా? అందరికీ సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి. మరి అలా కాకుండా వ్యంగ్యంగా మాట్లాడతారు వీళ్ళు.